నమస్తే అండి. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తూ ఉంటాము. ఈరోజు మనం ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఉన్నాం. ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి తమ్మిశెట్టి సురేష్ పంచాయతీ కార్యదర్శి 25,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా మా ఏసీబీ టీం రెడ్ హ్యాండ్గా పట్టుకుంది. సబ్జెక్ట్ ఏంటంటే, ఒక రైతు తన స్థలంలో ఇడ్లీ నిర్మించుకున్నాడు. చిన్న షెడ్, అది ఒక రూఫ్ వేసుకొని నిర్మించుకున్నాడు, టిన్ షీట్ వేసుకొని. దానికి బిల్డింగ్ పర్మిషన్కి ప్లస్ హౌస్ నెంబర్ అలాట్ చేయడానికి కోసం ఆ రైతు గత 5వ నెలలో వచ్చేసి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ అలాట్మెంట్ గురించి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన పంచాయతీ సెక్రటరీ ఈ సురేష్ 40,000 రూపాయలు ఫస్ట్ డిమాండ్ చేయడం జరిగింది. ఒక హౌస్ నెంబర్ అలాట్ చేయడానికి, అదేవిధంగా బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడానికి ఒక 40,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఆయన విధులైన పరిస్థితుల్లో మళ్ళీ ఏదైనా తగ్గించమని కోరగా అదొక 25,000కి రెడ్యూస్ చేశారు. ఆ 25,000 ఆయనకి ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ ఆఫీస్ని, మన ఖమ్మంలో ఉన్న ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు. ఆయన అప్రోచ్ అయిన తర్వాత మా ఏసీబీ సిస్టమ్ ప్రకారం మళ్ళీ మా వాళ్ళు వచ్చి అంత వెరిఫై చేసుకున్నాము. వెరిఫై చేసుకుని వెళ్ళిన తర్వాత ఈరోజు అమౌంట్ తీసుకొని రమ్మన్నారు. ఆ 25,000 ఈరోజు తీసుకొస్తుండగా అతను ఈరోజు వచ్చిన తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీ ఆఫీస్ నుంచి నేరుగా ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళారు సెక్రటరీ గారు. అక్కడి నుంచి రైతు ఫోన్ చేసిన తర్వాత రైతు వేదిక దగ్గర ఏదో మీటింగ్ జరుగుతుంది, అక్కడికి రండి అని చెప్పారు. మన రైతు అక్కడికి వెళ్ళిన తర్వాత రైతు వేదిక దగ్గర ఆ లంచం డబ్బులు 25,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ టీం, మా టీం అంతా రెడ్ హ్యాండ్గా పట్టుకుంది. అతను కలర్ టెస్ట్ కూడా చేసాం. కలర్ టెస్ట్ చేసి కూడా పింక్ కలర్ వచ్చింది. ఇది సైంటిఫిక్గా ఏసీబీకి మంచి ఎవిడెన్స్ ఇది. తర్వాత అతను చేసిన డిమాండు, యాక్సెప్టెన్స్ అన్నీ కూడా ఆడియో, వీడియో, విజువల్స్ ద్వారా మేము క్యాప్చర్ చేయడం జరిగింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా ప్రజలకు మరొకసారి ఇప్పుడు చెప్తూ ఉన్నాం మేము. అయినా కానీ మీరు కూడా చాలా ఏసీబీని చాలా ఫ్రీగా అప్రోచ్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు. మీరు గమనిస్తూనే ఉన్నారు, మారుమూల ప్రాంతంలో గుండాల, ఆళ్లపల్లి, చర్ల, అశ్వరావుపేట అన్ని చోట్ల అక్కడ అర్బనైజ్డ్ అనే కాకుండా మోస్ట్ ఇంటీరియర్ ప్లేసెస్ నుంచి కూడా ఏసీబీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఫిర్యాదులు అందిన తర్వాత కూడా ఏసీబీ ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ట్రాప్ని సక్సెస్ చేస్తారని సహకరించినటువంటి పిటిషనర్లకు అందరికీ ధన్యవాదాలు. ఎవరైనా, ఏ ప్రభుత్వ అధికారి అయినా వాళ్ళు చట్టబద్ధంగా కానీ, వాళ్ళు చేయవలసిన పని కానీ, వాళ్ళు చేయకుండా మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే, అది ఏ రూపంలోనే కావచ్చు, సేవ రూపం కానీ, వస్తు రూపంలో కానీ, నగదు రూపంలో కానీ అడిగితే, మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 దీన్ని మీరు కాల్ చేయండి. ఏసీబీ 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. ఏ టైంలో అయినా మీ రెస్క్యూకి వస్తుంది. తర్వాత మీరు ఎవరైనా ఇంకొక అపోహ ఉండొచ్చు, ఒకవేళ ఏసీబీకి మనం అప్రోచ్ అవ్వడం వల్ల మనకి జరగాల్సిన పని ఏమన్నా పెండింగ్ పడుతుంది అన్న అపోహ ఉండొచ్చు. అలాంటిది ఏమీ మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఏసీబీ ఖచ్చితంగా మీకు తోడు ఉంటుంది. ఆ పని త్వరగా ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ కేసులో కూడా మీరు గమనిస్తే, అతను వచ్చేసి ఇంటి నెంబర్ కోసం, బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేశారు. ఇప్పుడు సెక్రటరీని మనం అరెస్ట్ చేసినంత మాత్రం ఆయన పని ఆగేదేం లేదు. ఖచ్చితంగా తదుపరి అధికారో, పై అధికారి వచ్చి ఆయన కట్టుకుని చట్టబద్ధంగా ఉండి హౌస్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. దానికి ఏసీబీ కూడా తోడు ఉంటుంది. కాబట్టి మా టోల్ ఫ్రీ నెంబర్ మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను, 1064 మా టోల్ ఫ్రీ నెంబర్. 2 నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ 9154388981. ఏసీబీ డిఎస్పీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం నంబర్ 9154388981. ఇంకొకటి, మీ పేరు కానీ, వివరాలు కానీ ఎప్పుడు గోప్యంగా ఉంచబడతాయి. మేము ఫిర్యాదు పీరియడ్ ఎప్పుడు చెప్పము, ఎవరికి ఎక్స్పోజ్ కూడా చేయము. మీరు నిరభ్యంతరంగా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.